ఐ హేట్ లవ్ ఈ సినిమా ఈటీవీ విన్లో 2 hours 24 minutes రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంక ఈ సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే బిలో యావరేజ్. బేసిక్ స్టోరీ ఏంటంటే హీరో వాళ్ళన్న ప్రేమించిన అమ్మాయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. దాంతో హీరో వాళ్ళన్న సూసైడ్ చేసుకుని చనిపోతాడు. మరి హీరో కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా లేదా, హీరో లైఫ్ లో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అన్నదే స్టోరీ. సెకండ్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం బెటర్. సెకండ్ హాఫ్ అంతా చాలా సాగదీసి ఇదేదో ముందే ఒప్పుకుంటే అయిపోయేదా కానీ ఫీలింగ్ వచ్చేలా చేశారు. ఫస్ట్ హాఫ్ కూడా ఏం తక్కువ కాదు, ఇందులో కూడా చాలా ల్యాగ్ చేశారు. గట్టిగా మాట్లాడితే స్టార్టింగ్ 20 minutes బాగుంది. ఒకనొక చోట అయితే లవ్ అంటే పడని మన హీరోయిన్ ని ఐ లవ్ యూ చెప్పమని అడుగుతాడు. అంతసేపు స్ట్రిక్ట్ గా ఉండి సడన్ గా ఐ లవ్ యూ అడగడం అనేది నాకు కన్విన్సింగ్ అనిపించాల. సినిమాలో విలన్ వార్నింగ్ ఇద్దామని హీరో ఇంటికి వస్తాడు. అక్కడ హీరోను వాళ్ళ నాన్న రివర్స్ లో విలన్ కే వార్నింగ్ ఇస్తారు. ఆ సీన్ బాగుంది. హీరోయిన్ ని లవ్ చేసే ప్రాసెస్ లో కొన్ని కామెడీ సీన్స్, బ్యూటిఫుల్ గా చూపించిన ఎన్వైరన్మెంట్, హీరో యాక్టింగ్ ఇలాంటివన్నీ బానే ఉన్నాయి. ఇంకా బీజిఎం అయితే అక్కడక్కడ బానే ఉంది. నాకైతే హీరోయిన్ యాక్టింగ్ అంతగా నచ్చల. రన్ టైం అయితే మరీ ఓవర్ గా ఉంది, అసలు అంత అవసరం లేదు. దగ్గర ఒక 30 minutes కట్ చేయాలి. హీరోయిన్ మధ్య అసలు లవ్ అనేది ఎలా స్టార్ట్ అయిందో చూపిస్తే బాగుండేది. సాంగ్స్ అయితే పెద్దగా నచ్చలా నాకు. సో ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే మీకు టైం పాస్ అవ్వకపోతే ఒకసారి ఈ సినిమా ట్రై చేయండి, అది కూడా ఫస్ట్ హాఫ్ కోసం.